ఆభరణాల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూంను డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి బెల్లందుర్గ ఆదివారం బందర్ రోడ్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని ఆభరణాలను తిలకించారు. షోరూం ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ 2012లో స్థాపించబడిన మలబార్ షోరూంలో అదనంగా ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని ఈ షోరూంలో లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ఆన్ కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తున్నాయని అన్నారు. విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని కోరారు. అనంతరం మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ నూతన స్టోర్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఐ ఇన్వైట్ వసంత గారు టు ప్లీజ్ కమ్. వసంత గారు అలాగే దుర్గా గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవ్వచ్చు, డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు, అలాగే అన్కట్ డైమండ్స్, అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది. మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు. మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా. మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరందరూ కూడా చూడాలని కూడా, అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ధీరజ్ గారు, నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో మేము ఇస్తామని అనేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోర్ని ఇచ్చేసి మీ అందరూ కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతీయ రాబోతుంది. మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి కూర్చున్నటువంటి భావనతో మనందరం కూడా గోల్డ్ తీసుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి స్టోర్కి ఇచ్చేసి చక్కగా మీకు కావాల్సినటువంటి నగలన్నీ కూడా పర్చేజ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మన నగర డిప్యూటీ మేయర్ గారు బెల్లందుర్గ గారు, అలాగే స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అలాగే మీడియా మిత్రులు, అలాగే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. రెనోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ని అదనపు ఒక ఫ్లోర్తో ఈరోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో అయినా మన మలబార్ గోల్డ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు మనందరం కూడా రావటం జరిగింది. మేము మహిళలం అయ్యి మరి ఈరోజు వీళ్ళు రిక్వెస్ట్ బేస్ మీద రావడం జరిగింది. రావటంలో స్టోర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్తో ఈరోజు ప్రతిదీ లైట్ వెయిట్ కాడి నుంచి ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఉంది. మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలనంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం. మరి దానిలో చూస్ చేసుకునే విధంగా
ఈరోజు వీళ్ళ కస్టమర్ కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా విజయవాడ నగర మహిళలు కానీ ప్రజానికి అందరికీ కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఈరోజు కూడా రానున్న అక్షయ తృతీయ ద్వారా మరి మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత తగ్గిస్తాం జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మల్బార్ గోల్డ్ గత 12 ఏళ్ళ నుంచి ప్రజానికి ఎంతో ఆదరిస్తూ ఈరోజు ఇంకో ఫ్లోర్ కూడా మరి ఆధునికంగా మరి అందరికీ అందుబాటులో విధంగా పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా రానున్న పెళ్లి సీజన్ శ్రావణ మాసాలు అన్నీ కూడా వేసవకాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో విధంగా ఈరోజు ఈ నగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మల్బార్ గోల్డ్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి మళ్ళీ సిల్వర్ జూబ్లీ చేసుకునే విధంగా ఈ స్టోర్ని మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. Good morning all. Today it is very happy that today we are launching our Vijayawada store with more spaces, more floors, with more designs and better ambience. So we have opened in 2012 this store, and it was very nice response from the customers, and I would like to thank all the customers in this occasion. And we sell all the product with the hallmark and with all the 10 promises to the customers. And this is promises like transparency, complete details of product in the pack, and the price, stone, net weight, gross weight, all the details whatever the customer is required, that is available. And also we have a lifetime maintenance for the customer, and insurance. And also we have all the diamonds we sells with a 28 quality check. And I would like one more thing here, that is all the jewelry customers are buying for the purpose of some prosperity, this auspicious things, and also in the sacred moments, their happiness to share. So only not the quality or only not the designs. See only not the purity. It is not the. It is important that this that sacred, the way it is comes to customer, from mind to customer, how it is coming, that is also important. So we have sourced all the product with ethical and social and responsible sources. We don't do any product, we don't sell any product which is this route in an unethical way or something. And also we avoid in all our this process child labor or any other unethical practices. And also we are very strong on the environmental protecting activities also. So during from the mining to manufacture, we'll try to avoid all the such practices also. And one more thing I want to share, from our profit, whatever it is, we have very strong CSR activities. From our CSR activities, from profit, 5% we spend for the CSR activities. It includes Hunger Free World. We have a campaign with Hunger Free World. The Hunger Free World, we are distributing around 50,000 food kits every day to the this needy people who deserve it. And also we have Grandma Home. Grandma Home is something where we take care old age women, and we have started recently in Hyderabad, in Bangalore, and then we are going to expand other places also. And also one more CSR activities what we do is education scholarship to the girls. Every state, Andhra, we are doing around 5,000 students, 10,000 rupees scholarship in every year for education support who is needed. Only the girl students above plus one, who studies in the intermediate sector. So we are a responsible brand. We do CSR activities and this all activities. Okay, thank you so much.